మనకు శత్రువు పెద్దారెడ్డి. వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్గా పోతున్నాం, ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే అది కొట్టకూడదు. ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్గా పోతున్నా. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలన్నారు. వద్ద నుంచి రఫా 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 వాడి కోసం వచ్చిన వాళ్ళకి మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాను. నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం, అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఈడు హీరోగాడు వస్తాడు, లే వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా. ఏం చేస్తారా, మేమే సరెండర్ అవుతామంటున్నారు, మేమే సరెండర్ అవుతామంటున్నారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా ఒంటి రూముల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా? ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది. 4 సంవత్సరాలు ఉంటే కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకల్లారా. ఏమేమి మాట్లాడతారా? నోరు మూసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను, మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు. మీరు వద్దు, మాకొద్దు. ఏం కార్యకర్తలు ఉండాలి, అదికి ఇదికి ఉండాలి. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చుండే. నేను కూడా ఊరి పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అన్నారు. పొద్దున్నే చూడండి, పొద్దున్న చూడండి. అందుకే నన్ను ఊరికి పంపిస్తాను. పోతున్నా వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసిన కదా మేము రఫా రఫానే. మా కార్యకర్తలు అంటున్నారు, చూసుకోండి. లిస్ట్ ఉందప్ప, ఆల్రెడీ లిస్ట్ ఉంది. మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మగోళ్ళు కూడా చూసుకోరు. ఎందుకంటే కొందరు ఆడోళ్ళు ఎవరప్పదే పైన చాలా మాట్లాడుతుందా పాప. మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు, మాట్లాడరు. భద్రంగా ఉండండి. ఏంటికి పాపాడు చంద్రబాబు మంచోడు, నా కాన్స్టిట్యూన్సీ వరకు ఉండదు. మేము బాధలు పడినాం, జైల్లోకి పోయినాం, అన్నీ పోయినాయి. ఆడపిల్లలు కూడా జైలు పోయినారు. రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి, మమ్మల్ని చేయలే. వాడు వాడి కొడుకు లే ఏడున్నావురా, ఇంకా నీకు చాలా ఉంది టైము. రాజకీయం చేసినావా, లెక్కలు సంపాదించుకున్నావు. రారా, ధైర్యంగా రారా. నీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఇట్లా నాకు నమ్ముకోవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు రారా. వాడు ఫయాజ్ గారు మేలు కదరా నీ పాసలా. ఆ పిల్లగాళ్ళు 5 నెలలు టేపుడు పెట్టిలే. వాడు హీరోగాడు టేప్ పెట్టిలే. వాడు వేలు ఏం పేరు రమేష్ రెడ్డి గాడు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు. ఇంకా 100 కొట్టాలే. వాడు అమ్మటోడా ఫ్లాట్ అట్లా నిలబెట్టినాడు. నాగిరెడ్డి గాడు అట్లా నిలబెట్టినాడు. భాస్కర్ రెడ్డి గాడు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గరికి పోతాడు. నువ్వు అనుకుంటానేమో నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే స్టూడెంట్స్ని, వాళ్ళ ఫ్యూచర్ జడకుండా తెలుసుకోలే. నేను ఏమనలేదు, నేను లీగల్గానే పోతాను.
ఈయనకి వచ్చానా కొడుకు నోటీస్ ఇస్తానే కలుసుకుంది రండి అంట లే ఎర్రదాంతారా ఇక్కడ ఏం రాస్తారా గుర్తులు పెడతారా లే నువ్వు చదువులే చదవలే నీతో చదువుకుంటే గుర్తు పెడతారా నువ్వు ఇంత లోపల అవుతుంది నా ఇంటికి పెట్టలే మా రోడ్డుకి పెట్టలే మర్చిపోయినావా రమ్మంటావు కదా నిన్న కూడా మీ కౌన్సిలర్ చెప్పినాడు రాని పిలుస్తారు ప్రతిసారి రెచ్చగొట్టి ధోరణిలో మాట్లాడుతున్నారు వాట్సాప్లు పెడతారు ఒరై తెరై అని మాట్లాడుతున్నారు అయినా కూడా నేను సహించి ఆఫీసర్లకు నేను వాట్సాప్ ద్వారా ఇస్తాండా మెసేజ్ పెడతాండా కానీ కూడా దానిపైన ఎలాంటి చర్యలు కూడా ఎవడు కూడా తీసుకోరు ఎవరన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పార్టీ గురించి కానీ నా గురించి కానీ వాట్సాప్లు పెడితే స్టేషన్కి పిలిచి కొట్టడం తిట్టడం ఇది కొత్త సంస్కృతి ఏం జరుగుతుందంటే ఒక 2-3 నెలల నుండి ఎవరినన్నా మా లీడర్లు గ్రామంలో జరిగితే కౌంటర్ కేసు కట్టించి తన్నలు తినేది మా వాళ్ళైనా మళ్ళీ కౌంటర్ కేసు స్టేషన్కి పిలిచి కొట్టేది కూడా ఒక కానిస్టేబుల్ ఎస్బీ కానిస్టేబుల్ ఫోటోలు కొట్టి అవి ప్రభాకర్ రెడ్డికి లైవ్లో చూపిస్తున్నారు అంటే ఇంత నీచంగా దిగజారుతున్నారు అధికారులు ఒక కానిస్టేబుల్ ఒక సిఐఎస్ఐ ముందర కూర్చొని ఆ కానిస్టేబుల్ శాసించుతా అంటే అధికారులు వింటారంటే ఎంత దారుణంగా ఉందో పోలీస్ వ్యవస్థ ఒకసారి ఆలోచన చేయాలి నేను ఖచ్చితంగా చెప్తాను ఈరోజు మీరు నన్ను బలవంతంగా 7:30కు పోతే 8:30-9 లోపలనే నన్ను లిఫ్ట్ చేశారు ఏమన్నంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అంటారు మీరు మాకు మెసేజ్ ఇచ్చి రావాలా ఇస్తే మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తాము అంటారు ఇవన్నీ కల్లబుల్లి కథలు నేను ముందు రోజు మేము చెప్తామనుకో తెల్లారాలకు నా ఇంటి చుట్టూ 100-120 మంది కానిస్టేబుళ్ళు అధికారులు ఉంటారు ఏ విధంగా నన్ను తాడిపత్రికి పంపిస్తారు ఈ పరిస్థితులు అన్నీ చూస్తా అంటే దీని బదులు రాజకీయాల నుండి మానుకొని ఊరుకుండేది మేలు అనిపిస్తుంది